యోగా చేద్దాం, సంపూర్ణ ఆరోగ్యం పొందుదాం. కర్నూలు జిల్లా కోసిగి యోగా వల్ల ఆరోగ్యం కలుగుతుందని యోగా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న కోసిగి మండలం తెలుగుదేశం సీనియర్ నాయకులు ముత్తురెడ్డి, ఎక్స్ఎస్సీఐ భార్గవరెడ్డి, ఎంఈఓ శోభారాణి, ఏపీఓ కాలిక్ భాషాలు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమం శనివారం నాడు కోసిగి మండలంలో విజయవంతమైంది. ఈ సందర్భంగా కస్తూర్బా గాంధీ పాఠశాలలో బాలికలు యోగా ఆసనాలు వేశారు. అలాగే కోసిగితో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు యోగా కార్యక్రమం నిర్వహించారు. మండలంలో దాదాపు 106 సెంటర్లు, కోసిగి గ్రామంలో 18 సెంటర్లు ఏర్పాటు చేసి యోగా చేయించడం జరిగింది. ఈ యోగా కార్యక్రమంలో దాదాపు 27,000 మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యోగాని ప్రతి ఒక్కరూ దైనందిన జీవితంలో అలవాటు చేసుకుని ప్రతిరోజు యోగా చేసి ఆరోగ్యం కాపాడుకోవాలన్నారు. విద్యార్థులు విద్యార్థి దశ నుండే యోగా సాధన చేయడం అలవర్చుకోవాలని తెలిపారు. ఇందులో యోగా కార్యక్రమం చేస్తున్న అధికారులు, విద్యార్థులు యోగాసనాలతో పాటు ఆరోగ్య సూత్రాలు కూడా తెలియజేశారు. కోసిగిలో బాలుర హైస్కూల్, బాలికల హైస్కూల్, మౌంట్ కార్మెల్ హైస్కూల్ను, చౌడేశ్వరి స్కూల్లోనూ యోగా కార్యక్రమం నిర్వహించారు. అలాగే మండలంలోని ప్రతి గ్రామంలోనూ యోగా కార్యక్రమంలో విజయవంతంగా జరిగింది. ఇందులో అన్ని శాఖల ఉద్యోగులు, విద్యార్థులు, ప్రజలు, మహిళలు పాల్గొన్నారు. నేనే థ్యాంక్స్ చెప్పాల్సి వచ్చింది. ప్రతి మగాడి విజయం వెనుక ఓ ఆడదుంటుంది అంటారు. అలాగే ప్రతి ఆడదాని విజయం వెనుక తప్పకుండా మగాడు ఉంటాడు. అది వివాహమైన ఆడదాని విజయం వెనుక తప్పకుండా భర్త ఉంటాడు.